ఖడ్గం చక్రగదేషు చాపపరిఘాన్ చూలం భుసుండీం శిరః శంఖం సందధతీం కరైస్త్రినగనాం సర్వాంగభూషావృతాం నీలాస్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యమస్తౌత్స్వపితే హరౌ కమలజో హంతుం మధుంకైటభం. మహాకాళికాంబార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వేదసారం కార్యక్రమంలో వేద అంతర్గతమైనటువంటి మంత్రశాస్త్రానికి సంబంధించిన లోతైన అంశాలను మనం చర్చించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజున మనం జపం చేసేటప్పుడు మాలకు సంబంధించి, అంటే మనం జపమాల అంటాం కదా, ఈ జపమాలకు సంబంధించిన కొన్ని నియమాలు మీకు స్పష్టంగా తెలియజేస్తాను. రుద్రుడికి సంబంధించినటువంటి ఏ జపాన్ని ఆచరించాలన్నా, శైవానికి సంబంధించి శాక్తేయానికి సంబంధించి ఏ జపాన్ని ఆచరించాలన్నా దానికి రుద్రాక్షమాల నిస్సందేహంగా ఉపయోగించుకోవచ్చు. మహాగణపతి జపం చేయాలి. ఎవరు మహాగణపతి? రుద్రాంశుడే కదా. ఆయన జపానికి రుద్రాక్షమాల వాడుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రుద్రాక్ష వాడుకోవచ్చు. ఇలాగా శైవానికి సంబంధించినటువంటి శైవతత్వానికి సంబంధించిన ఏ మంత్రాన్ని మనం జపించాలన్నా రుద్రాక్షమాల ఉపయోగించుకోవచ్చు. ఇక నారాయణ లక్ష్మీ స్వరూపాలకు తులసిమాల, అందులోనే వైజయంతి అని చెప్పి ఒక మాల ఉంటుంది. ప్రస్తుతం దాన్ని వైజయంతి అని పిలుస్తున్నారు. అది వైజయంతి మాల. ఆ మాలను వినియోగించుకోవచ్చు. లక్ష్మీప్రదమైనటువంటి విద్యలు, నారాయణ మంత్రములు, వీటికి తులసిమాల, తామర పూసల మాల మరియు వైజయంతి మాల ఉపయోగించుకోవచ్చు. శుద్ధ విద్యలు, బాల, సాత్వికమైనటువంటి విద్యారాజాలు చాలా చెప్పబడ్డాయి పూర్వ విద్యాక్రమాలలో. వాటిని ఆచరించేటప్పుడు స్ఫటికమాల. మాలలకు సంబంధించి మీకు అర్థమయ్యే విధంగా కొంత వివరాన్ని చెప్పాను. కొందరు కపాలమాలను ఉపయోగిస్తూ ఉంటారు. అవి కాళీ ప్రోక్తాలు. కాళీకి సంబంధించినటువంటి తీవ్రతరమైన విద్యల ప్రేరణ చేస్తున్నప్పుడు కపాలమాల అనేది ఉపయోగిస్తారు. ఇలాగ మనం ఆచరించేటువంటి సాధన చేసేటువంటి మంత్రం ఏవైతే ఉందో దానికి తగినటువంటి మాలను ఉపక్రమిస్తూ దానికి తగినటువంటి మాలను ఉపయోగిస్తూ ఉంటారు. అలా ఉపయోగించడం చేతనే సాధన సక్రమంగా ముందుకు వెళుతుంది. ఏ మంత్రానికైనా బహుశా నేను చేసేటువంటి మంత్రానికి అది రుద్రాంశో లేకపోతే నారాయణంశో ఇంకోటో నాకు తెలియదండి, నేను ఏదైనా ఒక మాలను ఉపయోగిస్తే ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఏదో ఒక మాలను తెలియజేయండి అంటే రుద్రాక్ష సర్వత్రా ఆమోదయోగ్యం. ఇక ఆసనాల విషయానికి వస్తే చిత్రాసనం, అనేక వర్ణాలతో కూడినటువంటి ఆసనాన్ని చిత్రాసనం అని పిలుస్తారు. కూర్మాసనాన్ని మనం సొంతంగా తయారు చేసుకోవాలి. కూర్మాసనం తయారు చేసుకునే విధానం మీకు త్వరలో తెలియజేస్తాను. అలాంటి కూర్మాసనం మనం సొంతంగా సిద్ధపరచుకున్నటువంటి కూర్మాసనం మీద కూర్చుని జపం చేస్తే సాధారణంగా 1 గంట సేపు ఏ అలసట లేకుండా జపం చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి సాధకుడు కూర్మాసనం పైన కూర్చుంటే తదేకంగా 2 అధికంగా జపం చేయగలుగుతాడు. అంత సమయాన్ని వెచ్చించగలుగుతాడు. శరీరానికి అలసటే ఉండదు. అది కూర్మాసనం యొక్క గొప్పతనం. పురుషులు దర్భాసనాన్ని వినియోగించుకోవచ్చు. దర్భ సూర్యరశ్మిని గ్రహించి తనలో విలీనం చేసుకుంటుంది. అది ఒక విద్యుత్ శక్తి. స్త్రీలు సంతానోత్పత్తి చేయగలిగినంత కాలం కూడా వారికి నెలసరి ఏదైతే ఉంటుందో అది ప్రాప్తించేటువంటి క్రమం, అంటే ఆ వయసు పూర్తయ్యేదాకా కూడా దర్భాసనం మీద కూర్చోకూడదు. అలా కూర్చుంటే గర్భానికి సంబంధించినటువంటి చైతన్యాలు బలహీనపడిపోతాయి. తత్కారణం చేత స్త్రీని దర్భాసనం వినియోగించద్దంటారు. ఒకవేళ మా వయసు పెద్దదైపోయిందండి, మాకు నెలసరి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు దర్భాసనాన్ని నిస్సందేహంగా ఉపయోగించవచ్చు. శరీరంలో కొన్ని తత్వాలు తయారయ్యి వాటి సమ్మేళనం చేత సంతానోత్పత్తి, శరీరం యొక్క మనుగడ స్త్రీకి జరుగుతూ ఉంటుంది.
అలాంటి వాటికి ప్రతిబంధకం కలగజేస్తుంది. శరీరాన్ని సున్నితత్వాన్ని తగ్గించి రాటు తేల్చిలా చేస్తుంది రుద్రాక్ష. అందుచేతనే నెలసరి ఉన్నవాళ్ళు రుద్రాక్షను ధరించద్దన్నారు. అదే శాపం ఏమీ కాదు, కేవలం శరీరానికి ఉన్నటువంటి సున్నితత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. అంటే రాటు తేలిపోవడం అంటారు కదా. శైవానికి సంబంధించిన సాధన చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూడండి ఎలా ఉంటారు, రాటు తేలిపోయి ఉంటారు. వాళ్ళకి ఇంకా శరీరం మీద ఆపేక్ష వ్యామోహం ఇవే ఉండవు. అవి కేవలం రుద్రాక్షలు వేసుకోవడం వల్ల అని నేను అంటలేదు. రుద్రాక్షలు వేసుకోవడం వల్ల శరీరానికి సంబంధించినటువంటి అంతటి మార్పులు ఇస్తుంది అది. అందుచేతను స్త్రీని చాలా సౌమ్యంగా సున్నితత్వం కలిగినటువంటి వారిగా శాస్త్రం చెబుతోంది కాబట్టి వారిని రుద్రాక్షలు ఈ రజోదర్శనం అయ్యేటువంటి వయఃప్రమాణం ఏదైతే ఉందో ప్రమాణం పూర్తయ్యేదాకా కూడా ధరించద్దన్నారు. ఇక మనం జపం చేసేటప్పుడు జపమాల యొక్క వినియోగం ఎలా ఉండాలనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రుద్రాంశకు సంబంధించినటువంటి జపాన్ని మనం ఆచరించాలనుకున్నప్పుడు ఒక రుద్రాక్షమాలతో జపం చేసుకోవచ్చు అని చెప్తాం. మనం జపం చేయడానికి ఉపయోగించేటువంటి జపమాల ఏదైతే ఉంటుందో ఇది మన వ్యక్తిగతమైనది. దీనిని అందరికీ ప్రదర్శించడానికి అవకాశం లేదు. దీంతో నేను కొద్ది కాలం పాటు జపం చేశాను. సుమారుగా ఒక 15-20 రోజుల పాటు, లేదా ఒక సంఖ్య 40,000 దాటి జపం చేశాను. ఈ జపమాల అనుకోకుండా నేను మెడలో వేసుకున్నాను. మెడలో వేసుకున్నాక దీనికి ఈ శరీరం తగిలితే, కంఠభాగం తగిలితే కనుక ఇది ఇంకా జపానికి పనికిరాదు. దీని మీద ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని క్రమక్రమంగా మన శరీరానికి ఇస్తూనే ఉంటుంది, మన శరీరం గ్రహిస్తూ ఉంటుంది, అంతవరకే. కొంతమంది మెడలోంచి జపమాల తీసి, అంటే ఈ కంఠమాల దీన్ని తీసి అప్పటికప్పుడు జపం చేసేస్తూ ఉంటారు. అలా జపం చేయడానికి ఉండదు. ఒకసారి మనం జపం చేసిన జపమాల కంఠానికి చేరితే కనుక ఇంకా దానికి జపం చేయడానికి ఉండదు. అది కంఠానికి అలంకరణకు మాత్రమే పనిచేస్తుంది. లేదా దానిలో నిక్షిప్తమైనటువంటి పటుత్వం ఏదైతే ఉందో అది క్రమక్రమంగా శరీరానికి ఆపాదించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప మనకు జపం చేయాలనిపించినప్పుడల్లా మెడలోంచి జపమాల బయటికి తీసి దాన్ని కాసేపు జపం చేసి మెడలో వేసుకుందుకు పనికిరాదు. మన జపమాల మన కంటికి తప్పించి ఒక వ్యక్తి ఉన్నాడు, తన గురువునికి కూడా చూపించకూడదు నా జపమాల ఇదని, అంత రహస్యంగా ఉంచమన్నాడు. అందుకే ఈ జపమాలను సంరక్షించుకోవడానికి గోముఖం అంటారు. ఒక సంచి అన్నమాట, అందులోంచి తర్జని బయటకు వచ్చేస్తుంది. తర్జని బయటకు వచ్చాక మిగిలినటువంటి జపమాల అంతా కూడా లోపలే ఉంటుంది. ఇలా పట్టుకుంటాం జపమాల. ఈ మధ్యమతోటి మన లోపలికి జపమాలని స్వాగతిస్తూ ఉండాలి. జపమాల ఎప్పుడు బయటికి పంపించకూడదు. ఒకసారి మూలమంత్రం అంతా పూర్తయిన తర్వాత, ఓం అనేది మూలమంత్రం అనుకోండి, ఓం 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 ఆ శబ్దం పూర్తయిన తర్వాతే పూసన జరపాలి తప్ప పూర్వం జరిపేయకూడదు. అలాగా ఈ మాలంతా కూడా ఓం అనే దాంతో మూలమంత్రంతో నేను పూర్తి చేసేసాను. ఇదిగో దీనిని మేరుపూస అంటారు. ఈ మేరుపూస మరలా వచ్చేసింది. ఇవి వచ్చిన తర్వాత నేను జపం చేస్తున్నప్పుడు నేను కళ్ళు మూసుకునే చేస్తున్నాను. ఇక్కడ పూస ఎందుకు పెడతాననే చెప్తున్నాను. ఒక జపాన్ని ఏ పూస దగ్గర అయితే ప్రారంభం చేశారో మరలా ఆ పూస మీదకి అదే క్రమంలో ఆ జపం చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ మేరు పూస లేకపోతే మళ్ళీ నా వేలు ఇలాగా మిగిలిన పూసలు మళ్ళీ స్వాగతిస్తూనే ఉంటుంది. మేరు పూస తర్వాత ఉన్నటువంటి పూస మొదటి పూస నాకు నేను జపం చేస్తున్నప్పుడు. తత్కారణం చేత ఈ రుద్రాక్షకు 2 పక్కలా కూడా శక్తి చైతన్యాలు ఆపాదించాలి, ఒకే పక్క నుంచి ఆపాదించకూడదు. ఒక పూస దగ్గర మేరుపూస కట్టేస్తే ఈ మేరుపూస వచ్చిన తర్వాత నేను నా వేళను ఇలా తిప్పేస్తాను. ఇప్పుడు రెండో పక్కగా ఈ జపమాలని స్వాగతిస్తూ ఉంటాను. అంటే కుడి పక్కనంతా కూడా చైతన్యం ఆపాదించబడిన తర్వాత మరలా ఎడమ పక్కనంతా కూడా పూసలకి చైతన్యం ఆపాదించబడుతూ ఉంటుంది. ఇలాగ మరలా మేరుపూస వచ్చేసింది, ఇక్కడికి పూర్తయిపోయింది. మాల పూర్తయి మళ్ళీ మేరుపూస వచ్చింది. ఈ మేరుపూసను దాటి అవతలకి వెళ్ళకూడదు. నేను అలా వెళ్తే కనుక పూర్వం చేసిన ఓ మాల జపం పోతుంది. అందుచేతను మళ్ళీ ఈ మాలను ఇలా తిప్పుతూ ఉంటాను. ఇలా మాల వచ్చిన ప్రతిసారి, ఈ మేరుపూస వచ్చిన ప్రతిసారి నేనేం చేస్తానంటే పక్కన ఒక ఒక్క కానీ ఏదైనా ఒక కాయిన్ ఏదో ఒకటి పెట్టుకుని ఒక పూస అయ్యాక ఒకటి పక్కన పెడుతూ ఉంటాను. అలా నా సంఖ్య పూర్తి అయ్యేదాకా ఒక అవగాహన కోసం.
జపం చేసినంతసేపు కూడా ఎన్ని పూసలు అయ్యాయి, ఇలాగ వేళ్ల మీద లెక్క పెట్టడం, కరమాలని లేకపోతే ఏదైనా ఒక డిజిటల్ వస్తువు ఫోన్లో నొక్కడం ఇలాంటివి సబబు కాదు. దాన్ని మనం వీటి మీదే మనం దృష్టి అంతా పెట్టాలా, జపం మీద పెట్టాలా? దీనితో మనం జపం చేస్తే జపం మీద సంపూర్ణంగా దృష్టి చెప్పడదాకా అంటే మరలా మేరుపూస వచ్చేదాకా. మేరుపూస వచ్చిన తర్వాత మనకి అర్థమవుతుంది, పూస వచ్చింది కాబట్టి నేను తీసుకుని ఒక సంఖ్య పూర్తయిందని పక్కన పెట్టేసుకోవడం, ఒక క్రమం పూర్తయిందని. దాని కొరకు జపమాలలో మేరుపూసను ఉంచుతారు. మేరుపూసను దాటి జపం కనుక చేస్తే, అంటే ఆ పూసను దాటేసి యువతల పక్కకు వచ్చేస్తే దానికి పూర్వం చేసినటువంటి ఆ జపం ఏదైతే ఉందో ఒక మాల జపం అది పూర్తిగా పోయినట్టు. పైనుంచి మరలా ఎదరికి వెళ్ళి చేస్తూ ఉన్నాం కదా, మేరుపూసను దాటేసి ఇది పరిగణలోకి వస్తుంది. అప్పుడు కూడా మరలా మేరుపూస వచ్చాక వెనక నుంచే మరలా ఇప్పుడు కూడా మేరుపూసను దాటి జపం చేయి. ఇది నేను జపానికి ఉపక్రమిద్దాం అనుకుంటున్నాను. కొత్తగా కొనుగోలు చేశాను. దీనికి సంస్కారం అవసరం. కొనుగోలు చేసిన తర్వాత ఇది నా దగ్గరికి వచ్చింది. అంతకు పూర్వం దీన్ని సిద్ధపరిచిన వాళ్ళు స్నానం చేసి దీన్ని సిద్ధపరిచారా, ఎక్కడెక్కడ ప్రయాణం చేసి వచ్చిందో నాకు తెలియదు, ఎవరెవరు ముట్టుకున్నారో, దీని పరిస్థితి ఏమిటో నాకు తెలియదు. నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను దీన్ని చాలా పవిత్రంగా చూడాలనుకుంటాను. అంచేతనం మాలా సంస్కారం ఆచరించాలి. మనం కొనుగోలు చేసినటువంటి శాస్త్రపరమైన, శాస్త్రాన్ని ఉద్దేశించి ఉపయోగించేటువంటి ఉపకరణాలు ఏవైతే ఉంటాయో వాటిని ద్రవ్యశుద్ధి చేయకుండా వినియోగించకూడదు. అందులో భాగంగానే నేను మాలను కొనుగోలు చేసి తీసుకొచ్చాను. దీన్ని శుద్ధి చేయాలి, ఇప్పుడు సంస్కారం చేయాలి. కనీసంగా త్రిరాత్ర విధి ఆచరించమన్నాడు. కనీసంగా 3 రాత్రులు ఆచరించాలి ఆ విధి. మొదటి రోజు రాత్రి భాగంలో ఒక పాత్ర ఏదైనా మీకు ఉన్నతమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే కొబ్బరి చిప్ప అంటారు, లేదా మారేడు చిప్ప, ఇలాంటివి తీసుకుని దాంట్లో గోమూత్రాన్ని పోసేసి ఈ మాలను తీసుకెళ్ళి అందులో వేసేసేయండి. అంటే మీరు కొనుగోలు చేసిన మాల అందులో వేసేసేయండి. ఆ రాత్రి అంతా కూడా ఉంచాలి. ఇది ఎప్పుడు చేస్తే ఉత్తమమైన ఫలితం ఇస్తుంది? సూర్యాస్తమనంలాగాగితూ సూర్యోదయం దాకా మాల అందులో ఉండాలి రాత్రి భాగం అంతా కూడా. రాత్రి పెట్టమన్నారంటే 11:30కి పెట్టి పొద్దున 5:30కి తీయమని కాదు. సూర్యాస్తమనానికి పూర్వం వేసేసి సూర్యోదయం అయిన తర్వాత తీస్తాం. తీసిన తర్వాత శుభ్రపరిచేసుకుంటాం మంచినీళ్ళతో. దేవతార్చన దగ్గర పెట్టేసుకోవడమే, ఒక చిన్న ప్లేట్ పెట్టి అందులో పెట్టేసుకోవడమే. ఆ రోజు అయిపోయింది. ఇక పూర్వం మనం ఆ ద్రవ్యం ఏదైతే వినియోగించామో అది మొక్కల్లో పోసేసేయడమే, దేనికి పనికిరాదు. ఇంకా రెండో రోజు రాత్రి గంగాజలము, గంగాజలం కానీ పవిత్ర నదీ నీళ్ళు ఏవైనా పర్వాలేదు, నీళ్లు మరలా ఈ మనం గతంలో ఏదైతే కొబ్బరి చిప్ప కానీ మారేడు చిప్ప కానీ ఉపయోగించామో దాంట్లోనే పోసుకొని మళ్ళీ మాలను దాంట్లో వేసేసి సూర్యాస్తమన సమయం నుంచి సూర్యోదయం అయ్యేదాకా ఉంచి సూర్యోదయానికి తీసి శుభ్రపరచుకుని మళ్ళీ దేవతార్చన దగ్గర పెట్టేయాలి. ఇంక మనం 3వ రోజులోకి ప్రవేశించేసాం. ఇప్పుడు ఈ 3వ రోజు సాయంత్రం సూర్యాస్తమనం అయ్యే సమయానికి ఆవు పాలు ముందు రోజే కొంచెం ఆవు పాలు వేడి చేసి తోడు పెట్టుకోవాలన్నమాట. ఆవు పాలతో, అది ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర, ఈ 5టిని కూడా కొద్దిగా తీసుకుని, కొద్దిగా అంటే ఈ మాల ములిగే ప్రమాణంగా ఈ ముందు మాలను చెప్పులో పెట్టేసి నిండుగా పోసేసి చక్కగా అట్టే పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్ని తీసి శుభ్రపరచుకోవాలి. శుభ్రంగా కడిగేసి ఇక లోపలికి ఏమైనా ఈ పెరుగు అవి వెళ్ళిపోతే శుభ్రపరచడానికి కొంతమంది బ్రష్ అవి వాడతారు, అలాంటివి వాడకండి. వేప పుల్ల, పందెం పుల్ల అంటారు, కానుగ పుల్ల కానీ వేప పుల్ల కానీ తీసుకుని చిగురు దగ్గర దాన్ని కొట్టి దాంతో శుభ్రపరచుకోండి. తర్వాత మంచినీళ్ళతో కడిగేసి దేవతార్చన దగ్గర పెట్టండి. ఇక ఈ మాలను ఉద్దేశించి అవకాశం ఉంటే కనుక మీ ఇంట్లో ఏదైనా చిన్న శివలింగం ఉంటే దాని మీద పెట్టి ఓం నమశివాయ, ప్రణవం చెప్పకూడదు, నమశివాయ నమశివాయ. ప్రణవం ఎవరు చెప్పాలంటే ఉపదేశం ఉన్న వాళ్ళే చెప్పాలి. ఓం నమశివాయ అనేది ఉపదేశం ఉంటేనే, ఉపదేశం లేని వాళ్ళు నమశివాయ అంచేతన శివుడి మీద పెట్టి నమశివాయ అని కాస్త నీళ్ళు పోయడం. మనం శివుడి మీద నీళ్ళు పోస్తాం కదా, శివుడి మీద నీళ్ళు పోయడం అని కాదు, నైవేద్యం పెట్టాలన్నా, దేవతార్చనలో ఏ దేవీ దేవతల మీద ప్రోక్షణ చేయాలన్నా మనం ఇందాక ఆచమనం చేసాం కదా, ఆ నీళ్ళు ఇంకా దేనికి వాడకూడదు. ఆచమనం చేసి నీళ్ళు పక్కన పెట్టేసేయాలి. దైవ పాత్ర అని ఒకటి ఉంటుంది, ఆ దైవ పాత్ర పెట్టుకోవాలి. ఆచమన పాత్ర దానికి ఒక అమండలం ఉంటుంది, చేతిలో నీళ్ళు పోసుకుని తాగేది ఒక చిన్న ప్రమాణంలో ఉన్నది కొనుగోలు చేసుకోవాలి. దాని నుంచి చేయి కడుక్కునేది హస్త ప్రక్షాళన పాత్ర. దాని తర్వాత దైవ పాత్ర, దీనికన్నా కొంచెం పెద్దగా ఉండాలి. దాని పక్కన తీర్థ పాత్ర, ఒక పళ్ళెల లాంటిది. అవి కూడా ఈ 4 కూడా ఎత్తలో కొనుక్కుంటే ఉత్తమం. ఇప్పుడు మనం ఆచమనం చేసాం, చిన్న పాత్రలో నీళ్లు తత్వాచమనం చేసాం.
దేవుడి మీద నీళ్లు చల్లాలంటే ఈ నీళ్లు చల్లకూడదు, ఎందుకంటే మనం తాగేసాం కదా, ఉచ్చిష్టం కదా. ఇంకా మనం తాగిన నీళ్లు దేవుడి మీద చల్లకూడదు, పనికిరాదు. అప్పుడు మళ్ళీ మన దగ్గర ఇంకో పాత్ర ఏదైతే ఉందో దానిని, అందులో ఉన్నటువంటి నీటిని మనం చేసేటువంటి మూలమంత్రం ఏదైతే ఉందో మూలమంత్రంతో అభిమంత్రణం చేసుకోవచ్చు. కొందరు దాన్ని శ్రీక్రమంలో వర్ధిని పాత్ర అని పిలుస్తారు, చాలా గొప్ప పేరు అది. ఆ నీళ్లు మనం ప్రోక్షణ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పారంటే, దీని మీద శివుడి మీద పెట్టి కొంచెం నీళ్లు పోయమన్నాను కదా, అప్పుడు తాగిన నీళ్లు మాత్రం పోయకండి. ఈ పక్కన పెట్టిన పాత్ర ఏదైతే ఉందో దాంట్లో నీళ్లు పోసి చక్కగా మీకైనా అభిషేక మంత్రాలు వస్తే అవి కూడా చదువుకోవచ్చు. తర్వాత దీన్ని తీసుకుని మీకన్నా జ్యేష్ఠులు కానీ గురువులు కానీ లేకపోతే తెలిసిన అయ్యగారు ఎవరైనా ఉంటే కనుక, ఎవరైతే మీరు ఉత్తములుగా భావిస్తారో వాళ్ళ ద్వారా మీరు దీన్ని చేతికి తీసుకోవచ్చు. వాళ్ళకి చేతికిచ్చి మీరు చేతికి తీసుకోవడం అని కాదు, అక్కడ పక్కన పెట్టి గురువుగారు నేను జపం చేసుకుందాం అనుకుంటున్నాను, కాస్త అది ప్రదానం చేయండి అని చెప్పేసి వాళ్ళ ద్వారా తీసుకుని, లేదా అమ్మ కానీ ఇలాంటి వారి చేత మనం తీసుకుని గోముఖంలో పెట్టుకుని తర్వాత నుంచి జపానికి ఉపక్రమించాలి. ఇప్పటిదాకా దీనికి కేవలం సంస్కారమే అయ్యింది, ఇంకా జపం ఏం జరగలేదు. కాబట్టి దీన్ని ఎవరైనా చూసినా ఇబ్బంది ఏమీ ఉండదు. నేనంటూ జపం ప్రారంభం చేసి దాన్ని తీవ్రతరం చేసే రోజులు వచ్చేటప్పటికీ దీనిని ఎవరిని కూడా చూడనివ్వకుండా జాగ్రత్త పడతాను. అలాగే మనం ఒక జపానికి ఉపక్రమించాం, ఒక జపమాల పెట్టుకున్నాం, దీనికి ఒక గోముఖం కూడా ఉంది, చక్కగా అందులో పెట్టుకుని జపం నిర్వర్తించేసాం. జపం అంతా పూర్తయిపోయింది. నేను 10 మాలలు చేయాలనుకున్నాను, 10 మాలలు పూర్తయిపోయాయి. ఈ జపమాలను అందులో వదిలేసి సంచి మూట కట్టి కింద ఒక పళ్ళెల లాంటిది పెట్టి అందులో పెట్టేసి దేవతార్చన దగ్గర పెట్టేసుకున్నాను. చేతిలో నీళ్లు పోసుకుని అనేన మయాకృతేన నిర్వర్తిత, అది ఏ జపం అయితే అది, మహాగణపతి మూలమంత్ర జపేన భగవాన్ సర్వాత్మక ఏవం శ్రీ మహాగణపతి సుప్రీనార్థం పరమేశ్వరార్పణమస్తు నీళ్లు విడిచిపెట్టాలి. నీళ్లు విడిచిపెట్టాలంటే ఆచమనం చేసినవి కాదు, దైవ పాత్రలో నీళ్లు తీర్థ పాత్రలో విడిచిపెట్టాలి. ఇంకా ఆచమనం చేసిన నీళ్ళు ఆచమనంతో సరి, ఇంకా తర్వాత దాని పని ఏమీ ఉండదు, తీసి పక్కన పెట్టేసేయడం. మన వినియోగం అంతా దేని మీద ఉంటుందంటే దైవ పాత్ర. వినియోగ అన్నప్పుడు తీర్థపాత్రలో నీళ్ళు విడిచిపెడుతూ ఉండాలి. జపాన్ని ఈ రకంగా నిర్వర్తిస్తూ ఉండాలి. జపమాలను ఎప్పుడూ కూడా ఏ సందర్భంలోనూ ఎవరైనా చూస్తానన్నా, ఏదో ఒకసారి నీ జపమాల చూస్తానన్నా లేదా ముట్టుకుంటానన్నా ఆ అవకాశం ఎవరికీ కల్పించకండి. ఎందుకంటే చాలా శక్తివంతమైనది జపమాల అనేది. జపమాల మెడలో వేసుకోకండి. నేను దీని మీద 1,00,000 జపం చేద్దాం అనుకున్నానండి, 1,00,000 జపం పూర్తయిపోయింది, నాకు ప్రత్యేకంగా చేసే జపం ఏం లేదు కాబట్టి ఇది మెడలో వేసుకుంటానంటే వేసుకోండి. రాత్రి భాగంలో తీసేసేయండి. ఇది ఉండగా మాంస పదార్థాలు అవి తినకూడదు. మనం పవిత్రంగా భావించేటువంటి దైవికమైనటువంటి వస్తువనరులు మన దగ్గర ఉన్నప్పుడు మాంస పదార్థాలు తినడం లాంటివి, లేదా గృహస్థాశ్రమ ధర్మంలో పాల్గొనడం, సాంసారికమైన జీవితంలో ఉండడం లాంటివి వర్జ్యం. ఈ నియమాలు పాటించాలి. ఇక మన దగ్గర ఉన్నటువంటి జపమాలను ఎప్పుడూ కూడా గోముఖంలో భద్రపరుచుకుని చక్కగా దేవతార్చన దగ్గర పెట్టేసుకుంటూ ఉండాలి. ఇక శ్రీ విద్యాక్రమాన్ని స్త్రీలు ఆచరించవచ్చా అనే అంశం గురించి కూడా ఇప్పుడు తెలియజేస్తాను. శ్రీ విద్య సర్వులు ఆచరించవచ్చు, కాకపోతే అందులో ఏవి ఎవరు ఆచరించాలి అనే దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి, వాటి ఆధారితంగానే ఆచరించాలి. ఖాళీ ప్రోక్తాలు ఉన్నాయి, తీవ్రతరమైనటువంటి రజోగుణాన్ని కలిగి ఉంటాయి అవన్నీ. అందులో ఉపయోగించే ద్రవ్యాల లగాయతు ఆచరించేటువంటి సాధకుడు యొక్క ప్రవర్తన కూడా ఆ రకంగానే నెమ్మదిగా మారుతూ ఉంటుంది. ఇందాక నేను ఒక విషయం చెప్పాను, ఆసనాల గురించి చెప్తున్నప్పుడు సున్నితత్వం కలిగినటువంటి స్త్రీలలో ఇలా తామస లక్షణాలు ప్రేరణ చేయడం సబబు కాదు. కాబట్టి కొన్ని ప్రకరణాలను స్త్రీలకు దూరంగా ఉంచారు. దూరంగా ఉంచారంటే అవసరం లేదు అని చెప్పారు, చెయ్యొద్దని కాదు. అవి చెయ్యాలంటే మనలో ఉన్నటువంటి, అంటే స్త్రీలో ఉండేటువంటి సత్వగుణం ఏదైతే ఉంటుందో అది తొందరగా హరించుకుపోతుంది, రజోగుణం వృద్ధి అవుతుంది. తద్వారా జీవితంలో ఆటుపోట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రజోగుణం తామసమైనటువంటి లక్షణం కలిగిన విద్యారాజాలు స్త్రీలను ఆచరించడాన్ని ప్రోత్సహించలేదు. మంగళప్రదమైనటువంటి విద్యా విధులు ఏది ఆచరించడం చేత వారి కుటుంబం వృద్ధవుతుందో అటువంటి విద్యా విధానాలు, సాధనా మార్గాలు, వేటి వల్ల గృహం మంగళప్రదంగా ఉండి ఎప్పుడూ కూడా
జీవితంలో ఒక మంచి వాతావరణం సృష్టించబడుతూ ఉంటుందో అటువంటి విధానాలు ఆచరించడం సర్వత్రా ఆమోదయోగ్యం అని చెప్పారు. లేదండి, నేను చిన్నతనం నుంచి కూడా చాలా పట్టుగా ఉన్నాను ఖాళీ సాధన చేయాలని, నేను ఖాళీ సాధన చేయొచ్చా అని ఎవరైనా అడిగితే నిస్సందేహంగా చేయొచ్చు. కానీ ఖాళీ సాధనగా చెప్తాడు. అసలు స్త్రీ అయినా పురుషుడైనా సరే ఖాళీ ప్రోక్తాలు చేసేటప్పుడు నేను ఇది అనేటువంటి ఆలోచనను పక్కన పెట్టాలంటాడు. అభేదంగా ఉండాలన్నాడు. అభేదమైనటువంటి తత్వంలోనే ఖాళీ సూత్రాలన్నీ కూడా ఆపాదించబడ్డాయి, ప్రకటించబడ్డాయి. తత్కారణం చేత ఇవి కాలమానానికి చెప్పడానికి కానీ ఆచరించడానికి కానీ ఇవంత సబబుగా ఉండవు. కాబట్టి స్త్రీలు ఈ తీవ్రమైనటువంటి రజోతత్వము లేదా తామసతత్వం కలిగినటువంటి విద్యా విధులకు దూరంగా ఉండండి అని చెప్పారు. గౌరీ విధి ఉంది, బాల ప్రకరణాలు ఉన్నాయి. వీటిని ఆచరిస్తే మంగళప్రదమైన ఫలితాలు రావా? మనం జీవితంలో ఏదో చూడాలనుకుని ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. మనకు చెప్పబడ్డాయి ఈ సూత్రం ఆచరిస్తే సరిపోతుందని. ఈ సూత్రం చేత మనం వృద్ధవుతాం, జీవితం చాలా చక్కగా ఉంటుంది. దాన్ని అలా ఎందుకు చేయకూడదు, నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు అని చెప్పి వాళ్ళు అందులోకి ప్రవేశిస్తే వాళ్ళ సహజ లక్షణాలు పాడవుతాయి. ఎందుకంటే ఒకవేళ చాలా తాపంలో ఉన్నటువంటి పురుషుడైన మంగళప్రదమైనటువంటి తన కులస్త్రీని చూసిన తర్వాత వాడి స్థితి వాడికి గుర్తొస్తుంది. నేను ఓ గృహస్థుని, నేను ఎలా ప్రవర్తించాలి, అలా ఉండాలి, మంగళప్రదంగా ఉండాలి, చక్కగా ఉండాలి, నాకు చక్కటి కుటుంబం ఉంది అనేటువంటి భావన స్త్రీ వల్ల పురుషుడికి కలుగుతుంది. ఉభయంలో కూడా రజోగుణం ఉందనుకోండి, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. శాస్త్రం కేవలం దానికోసం మాత్రమే కొన్ని ప్రకరణాలందున తీవ్రతరమైనటువంటి మహావిద్యా కల్పాలలో ఖాళీ ప్రకరణాలని ఆలోచించుకుని తీవ్రతరమైనటువంటి విద్యాక్రమాలు కాబట్టి వీటి వల్ల వ్యతిరేకమైన ఫలితం ఉండే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఆలోచించుకుని ఆచరించడం ఉత్తమమని తెలియజేసింది తప్ప ఆచరించమని ఆచరించద్దని చెప్పలేదు. పెద్దలు గతంలో ఆచరించినటువంటి వారి యొక్క అభిప్రాయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే కనుక స్త్రీలు మంగళప్రదమైనటువంటి సత్వగుణ సంపన్నమైనటువంటి విద్యలో ఆచరించడం చేత వారు తరించడంతో పాటుగా వారి కుటుంబాన్ని కూడా చాలా మంగళప్రదమైన స్థితికి తీసుకురాగలరు. జీవితం అంటే సునాయాసంగా ప్రశాంతంగా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా చక్కటి మార్గంలో కొనసాగాల్సినటువంటిది. ఎవరి కోరికైనా అంతే కదా. విపరీతమైన కష్టాలు లేకుండా, శరీరం అన్నాక రోగం సహజం, జీవితం అన్నాక కష్టం కూడా సహజమే, కానీ దాన్ని ఎదుర్కొనేటువంటి స్థితి మనకు కలగాలి. అలాంటి మనోబలం కావచ్చు, అర్థబలం కావచ్చు, వీటన్నిటినీ కూడా ప్రసాదించే దిశగా మన ప్రయత్నాలు ఉండాలి తప్ప జీవితంలో ప్రతిదీ కూడా మనకి ఒక చక్కని పాఠాన్ని నేర్పుతూ ఉంటుంది. ప్రత్యేకంగా అందులో శ్రీక్రమం అనేటువంటిది ప్రతి వ్యక్తికి కూడా జీవితం యొక్క గొప్పతనాన్ని, ఆవశ్యకతను, జీవిత పరమార్థాన్ని తెలియజేస్తుంది. అందరూ కూడా చక్కటి మార్గంలో వృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో వేదసారం అనేటువంటి కార్యక్రమంలో వేద అంతర్గతమైనటువంటి మంత్రశాస్త్రానికి సంబంధించిన లోతైన వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు.